Hi students, welcome to Siva tutorials. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎగ్జామ్ పేపర్. నెక్స్ట్ అదే విధంగా bcom కంప్యూటర్ 5th సెమిస్టర్ వాళ్ళ పేపర్ ఇది. సో ఈ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చిందో ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో యాక్చువల్గా ఇది ఏంటంటే 3 hours ఎగ్జామ్ 75 మార్క్స్కి. సో మనకి ఏంటంటే 8 క్వశ్చన్స్ ఇస్తారు, 8లో 5 క్వశ్చన్స్ రాయాలి. సో ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో 1లో ఏమొచ్చేసరికి ఏమొచ్చారంటే డిస్కస్ అబౌట్ డేటా. సో ఫస్ట్ డేటా అంటే ఏంటో రాయాలి, తర్వాత అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో రాయాలి, నెక్స్ట్ అదేవిధంగా డేటాబేస్ అంటే ఏంటో రాయాలి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటో రాయాలి. సో ఇవన్నీ రాస్తే మనకి 8 మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ అదేవిధంగా బి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ చూడండి, థర్డ్లో కూడా మళ్ళీ మనకి ఏబి ఇచ్చారు. ఏ వచ్చరికి ఎక్స్ప్లెయిన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటాబేస్, డేటాబేస్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటో అడిగారు. నెక్స్ట్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ DBMS. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, వాట్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎంటిటీ రిలేషన్షిప్ అన్నారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి ఫోర్త్లో బి వచ్చేసరికి కోడ్స్ రూల్స్ అని అడిగారు. ఓకేనా, ఈఎఫ్ కోడ్ అంటారు. సో ఇక్కడ ఈఎఫ్ కోడ్ యొక్క రూల్స్ ఏంటి అని అడిగారు. ఓకేనా, సో ఇది 10 మార్కులకి. పైన క్వశ్చన్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎంటిటీ రిలేషన్షిప్ వచ్చేసరికి 5 మార్క్స్కి, మొత్తం 15 మార్క్స్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. సో ఏమని అడిగారంటే జనరలైజేషన్ అండ్ స్పెషలైజేషన్ గురించి అడిగారు, రిలేషనల్ ఇంటిగ్రిటీ గురించి అడిగారు, నెక్స్ట్ రిలేషన్షిప్ డిగ్రీ గురించి అడిగారు. సో ఈ 3 క్వశ్చన్స్ని కలిపి మనకి 15 మార్క్స్ కింద అడిగారు. ఓకేనా, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. సిక్స్త్లో కూడా మళ్ళీ ఏబి ఇచ్చారు. ఫస్ట్ ఏ వచ్చరికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెలెక్షన్ అండ్ ప్రొజెక్షన్ ఆపరేషన్ విత్ ఎగ్జాంపుల్ అనేది ఏ అయితే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెట్ ఆపరేషన్స్ అనేది బి క్వశ్చన్. ఓకేనా, సో నెక్స్ట్ అదేవిధంగా సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ డిడిఎల్ అండ్ డిఎంఎల్ కమాండ్స్. ఇది మనకి బిఎస్సి పేపర్లో కూడా అడిగారు. నెక్స్ట్ అదేవిధంగా ఎయిత్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ PLSQL, స్ట్రక్చర్ రాసి అండ్ రైట్ ద స్టెప్స్ టు క్రియేట్ ఏ కర్సర్. కర్సర్ క్రియేషన్కి స్టెప్స్ రాయమన్నారు. సో మనకి ఏంటంటే ట్రిగ్గర్ కర్సర్ రెండింటిలో ఒక క్వశ్చన్ వస్తుందని చెప్పాను. సో రెండింటిలో ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇప్పుడు ఈ పేపర్లో ఓవరాల్గా ఏంటంటే మనకి 8 క్వశ్చన్స్లో మ్యాక్సిమం 6 క్వశ్చన్స్ అనేవి నేను చెప్పిన ఇంపార్టెంట్ లిస్ట్లో నుంచి వచ్చిన క్వశ్చన్స్. ఓకేనా, సో ఇది ఈరోజు మన టాపిక్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.